ఖతర్నాక్ ఉన్నావన్నా. ఏరా నన్ను చూస్తుంటే స్టూడెంట్ లాగే ఉన్నానా? అరే నీ ఇమేజ్ కి స్టూడెంట్ ఏందన్నా ఏమన్నా నమ్ముతారే. కరెక్టే. అందుకే కదా నా కలర్ షర్ట్ వేసి గ్లామర్ ఇచ్చింది. వీళ్ళేంటి అదలా చూస్తున్నారు? ఎందుకు ఫేస్ లో అలా పెట్టినారు? నాకైతే కొంచెం ఏంది బే చెప్పడానికి భయపడతావు అన్న? నువ్వు స్టూడెంట్ లెక్క లేవన్నా, మాస్టర్ లెక్క ఉన్నావు. అన్న మాస్టర్ లెక్క ఉన్నాడు. కాదు, ఏంటి ఏం లేదన్నా నజర్ తిద్దామంటారు. వద్దురా. ఏంట్రా? ఏం లేదన్నా, రోజు పొద్దున్నే లేవకన్నా ఆరోగ్యం పాడైపోతుంది. వారానికి ఒక్కసారి ఉత్తరం రాయన్నా. ఏడుస్తావేంట్రా? నేను అత్తడికి వెళ్తాడు 3 ఖరాబ్ చేస్తారా? అరే ఈ టైంలో బాటిల్ ఎందుకు? అన్న నువ్వు బయలుదేరన్న, టైం అవుతుంది. వస్తాను రా. అలాగే. అన్నా వాకింగ్ స్టైల్ మార్చరాదే, పోరీలు ఉన్నారు. మళ్ళీ ఏంట్రా? కాలేజ్ ఇటే. ఓ మొదటి రోజు కదా, టెన్షన్. వస్తాను రా. స్టైల్ స్టైల్ అన్న స్టైల్ స్టైల్ అన్నా. ఏమైంది అతనికి? సూసైడ్ కేసు, విషం తాగాళ్లే. మరి లోపలికి తీసుకెళ్ళచ్చుగా, ఇక్కడ పడుకోబెట్టేంటి? అక్కడ వాళ్ళ అమ్మ ఫారం ఫిలప్ చేస్తుంది. డాక్టర్ ఒకసారి ఆ కుర్రాన్ని చూడండి ప్లీజ్. సారీ, నా డ్యూటీ అయిపోయింది. అరే పోయినా ఉన్నాడు, ఒక్కసారి ప్లీజ్. పోతే పోతాడయ్యా, నన్ను ఏం చేయమంటావు? ఏంట్రా కూసావు? అది మెడికల్ లీగల్ కేసు అయ్యా. పోలీసు వాళ్ళు వచ్చి కేసు ఫైల్ చేస్తే ట్రీట్మెంట్ ఇవ్వలేం. నేను ఇలాగే పీక పిసుకు చంపేస్తే ఈ ఆసుపత్రులు నిన్ను కాపాడతారా? పోలీసు వచ్చే వరకు ఆగుతారా? నువ్వు తొందరగా రండి. అరే మీరేం టెన్షన్ పడకండి. తలకిందులుగా వేలాడదీసి 4 తగిలిస్తే తాగిన చెత్తంతా కప్పుతాడు. ఏం పర్లా. ఎవరు బాబు నువ్వు? శంకర్ ప్రసాద్ MBBS ఫస్ట్ ఇయర్. ఆ డాక్టర్ ఏమైనా తోకాడిస్తే రాదు చెప్పండి, వచ్చి చూసుకుంటాను. నేను ఫస్ట్ ఇయర్లో ఉంటాను. సరేనమ్మా, మీరేం టెన్షన్ పడకండి. హలో హలో మేడం, ఫస్ట్ ఇయర్ క్లాస్ ఎక్కడ? ఎందుకు? ఇప్పటికే లేట్ అయిపోయిందండి. దేనికి లేట్ అయింది? క్లాస్ కండి. క్లాస్ తో నీకేం పని? మనం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. నువ్వు స్టూడెంట్ వా? యా, ఎంట్రన్స్ లో టాప్ ర్యాంక్. ఓ yes, కాస్త ముందుకెళ్ళి లెఫ్ట్ తిరగండి. థ్యాంక్స్. 1 minute ప్లీజ్. యా, ఒకసారి ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి. యా, ఫుల్ టర్నింగ్ అండి. టెన్షన్ పడకండి. SUN సన్ ITHA ఐటా, సనైటా. మీ పేరు సనైటా. చూడండి ఎలా కనిపిస్తాను. నేను చాలా స్మార్ట్ అండి. ఏంటి ఫన్ అనుకుంటున్నావా? ఐఎమ్ డాక్టర్ సునీత. మరి సనైటా అని రాస్తున్నారేంటి? కొంచెం తిక్కల కేసులా ఉంది. Good morning, everybody. I am Dr. J. Ramalingeshwar Rao, the Dean of this college. Please sit down. ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి. మన రాష్ట్రంలోని చాలా మంది గొప్ప డాక్టర్లు ఇదే హాల్లో, ఇదే బెంచీల మీద మీలాగా కూర్చున్నవారే. అరే ఏటీఎం, నీ అబ్బా, ఈ హైదరాబాద్ మొత్తంలో నీకు ఈ కాలేజీ దొరికిందా? 100 ఏళ్ల చరిత్రున్న ఈ కాలేజీలో చదువుతున్నందుకు మీరంతా చాలా గర్వపడాలి. This institute has a history of producing good doctors. ఆ లింగం గాడు నా ఎదురుగా నిలబడి ఇంగ్లీష్లో ఏదేదో వాగుతున్నాడు రా. No, great doctors. మీలో ఎవరు మంచి డాక్టర్ కావాలనుకుంటున్నారు?
యూ టెల్ మీ విల్ యూ బి అ గుడ్ డాక్టర్? ఎస్ సార్. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు? సార్, ఐ లవ్ పీపుల్. నా పేషెంట్స్ని నేను పేషెంట్స్లా కాకుండా ఫ్రెండ్స్లా చూసుకుంటాను. వాళ్ళకు నేను ఒక డాక్టర్లా కాకుండా ఒక ఫ్రెండ్లా సహాయపడతాను. వెల్ యంగ్ లేడీ, వీఆర్ నాట్ హియర్ టు మేక్ ఫ్రెండ్స్. నేను నా 25 ఏళ్ల సర్వీసులో ఏ పేషెంట్తోనూ ఫ్రెండ్షిప్ చెయ్యలేదు, ఏ పేషెంట్ల బాధ గురించి ఆలోచించలేదు. కానీ ఆ బాధను తగ్గించడానికి మాత్రమే ప్రయత్నం చేశాను. అండ్ ఐ హ్యావ్ డన్ వెల్. అండ్ ఐ డోంట్ లవ్ మై పేషెంట్స్. కన్ఫ్యూజ్డ్? వెల్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఈ చేతిని చూడండి, రాక్ స్టెడీ. ఎన్నో వేల ఆపరేషన్లు చేసింది ఈ చెయ్యి, కానీ ఎప్పుడూ షేక్ అవ్వలేదు. నో, అదే నేను నా కూతురికి ఆపరేషన్ చెయ్యాల్సి వస్తే ఈ చెయ్యి ఖచ్చితంగా వణుకుతుంది. ఎందుకని? నాకు నా కూతురంటే ఎంతో ప్రేమ కనుక. పేషెంట్స్ని ఫ్రెండ్స్లా చూడడం, వాళ్ళ మీద అభిమానం పెంచుకోవడం మంచిది కాదు. మీకు పేషెంట్స్ ఒక రోగం వచ్చిన శరీరమే తప్ప ఇంకేవి కాకూడదు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎనీ క్వశ్చన్స్? ఎస్ యువర్ ఆనర్. మాస్టర్ గారు, ఇక్కడ ఇక్కడ ఎవరిదా చెయ్యి? 98.33% ఇది. అంటే అక్కడ క్యాజువాలిటీలో చావు బతుల మధ్య ఉన్నవాడు ఫామ్ ఫిలప్ చేయడం అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. The class tomorrow will begin 8:30 in the morning. Sharp. Bye. 98.33 Shankar Prasad. How is it possible? How is it possible? హౌ వుడ్ ఐ నో సార్? అవునవును, నీకెలా తెలుస్తుంది? 98.33. అసలు వీడింత దూరం ఎలా వచ్చాడో నాకు అర్థం కావడం లేదు. డాడీ, మీరెందుకు అనవసరంగా ఇంత టెన్షన్ పడుతున్నారు? నా టెన్షన్ అంతా నీ గురించేనమ్మా. వాట్? అవునమ్మా, వాడెవడో తెలుసా? పెద్ద దాదా, గూండా. నీకు చెప్పాను కదా. 1 minute. వాట్? వాడు నిన్ను చూశాడా? చూశాడు. చూశాడా? ఓ, అయిపోయింది. వాట్ డాడీ? చూసిన అతనికి నేనెవరో తెలియదు కదా. అవును, తెలీదు కదా. దెన్ థ్యాంక్ గాడ్, థ్యాంక్ గాడ్. నువ్వు నా కూతురు అని వాడికి ఎప్పటికీ తెలియకూడదు. ఆ శంకర్ దాదా కూడానా? శంకర్ ఏ. ఎవరికి తెలియకూడదు. యు గో, ప్లీజ్ గో. ఓకే సార్. గో. రామలింగేశ్వరరావు, కామ్ డౌన్, కామ్ డౌన్, కామ్ డౌన్. డాడీ, అరే ఏందన్నా ఇటువంటి ఫాల్తూ హాస్టల్లో ఉండాల్సిన కర్మ నీకేంది? పర్లేదురా. అరే ఓ, రూమ్ నెంబర్ 12 ఆడబే. ఇదే సార్. మొన్న నేను సామాన్ తీసుకొని వస్తా. చల్ చల్. అరే థూ, ఏందన్నా రూమ్ కి ఇంత చిన్నగా ఉంది? ఈ రూమ్ లో చదివి నువ్వేం డాక్టర్ అవుతావన్నా? నడువన్నా వేరే కాలేజీకి పోదాం. అరే ఏటీఎం, రాష్ట్రంలో ఇన్ని కాలేజీలు ఉండగా దేవుడు నన్ను ఈ కాలేజీకి ఎందుకు పంపించాడో తెలుసా? ఏమన్నా నాకైతే ఏం చెప్పలే. నాకు చెప్పాడ్రా, నువ్వు ఈ కాలేజీలో చేరి మీ నాన్నని ఏడిపించిన ఆ లింగంగాడి పని పట్టు అని. హహ, అయితే చెప్పే ఉంటాడు. ఖేల్కతం. రే సామాన్ తీసండి రా భయ్. వస్తున్నావాడా? అరే ఈడ పెట్టు భయ్. పక్కన పెట్టు. ఏయ్, మొత్తం బాటిల్. ఏయ్, వాళ్ళ ఇంట్లో పక్కన పెట్టండి భయ్. ఏయ్, ఇక్కడ పెట్టాలి. అక్కడ. ఇలా డబ్బా. అరే ప్లీజ్ ఆర్డర్ భయ్. అరే చూడు భయ్. ఆర్డర్. ఇది నీకు మంచి జగరా భయ్. అలాగింత చిన్న రూమ్ నీకే సరిపోదా? బచ్చగాడు ఎందుకన్నా? అరే కానీ తీసుకుపోయి బయట పెట్టండి రా. అరే దిగరా భయ్, దిగు. Excuse me, what is this? If you do like this, I will complain to higher authorities. అరే కంప్లైంట్ ఇస్తా. అరే ఏటీఎం, నువ్వు ఉండు, నేను చూస్తా. దా కూర్చో. దా తమ్ముడు. నీ పేరేంటి? చిలుకూరి వీర వెంకట సుబ్రహ్మణ్య స్వామి. ఆ సాంగ్ చాలే. అన్నా దా కొట్టు. మా ఇంట్లో ఒప్పుకోరండి. ఒప్పుకుంటే కొడతాం బే. ఎందుకురా, 4 రోజుల్లో నేర్పోయాం మనం. 4 రోజులు ఎందుకే, ఒక రోజు చాలా. అరే అరే, ఏంటిది? చాక్లెట్ అండి. ఆహా, అది తింటే లావ్ అవుతారని మా అమ్మమ్మ గారు చెప్పారండి. శభాష్, తిని. అరే నువ్వు ఎంత తినాలా ఇక్కడ ఇరా భయ్. సంగతి మాట్లాడుతుంటే స్వామి, మన ఇద్దరం రూమ్మేట్స్, మన మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. ఆ మాత్రం కార్పొరేషన్ లేకపోతే ఎలా చెప్పు? చిచి కార్పొరేషన్ కాదండి, కోఆపరేషన్. అరే మళ్ళీ అన్న చెప్పింది కరెక్ట్ బే. పల పల పల, దా దా కూర్చో కూర్చో. ఏ వదిలేంట్రా. స్వామి, నా వస్తువులు నీ వస్తువులు అనుకో, మొత్తం అన్ని వాడేసుకో. అన్న కట్రాయి తప్ప వేసుకుంటే జారిపోద్ది.
This movement is called hyperextension and this is flex. Now combination of all these three movements you can wave your hand to somebody like this. Okay? Below the wrist we have the palm. స్వామి తింటావా నచ్చినాయి బాగుంటాయి ప్లీజ్ నన్ను వినివ్వండి సార్ ఫస్ట్ టైం ఎగ్జామ్లో సెకండ్ వచ్చాను మనం ఫస్ట్ వచ్చాం ఎలా అడగమే ఈ ఏర్సనికి వెళ్తేనే నచ్చినా నువ్వు తింటావా So now you know what is a hyperextension movement. Now, the 8 bones in the wrist are we clear so far? Any questions? ఎస్ మిస్టర్ లింగం నిన్న మనం ఒక క్వశ్చన్ అడిగాం దానికి ఇంతలో సమాధానం లేదు Speak in English. ఎంకిస్ మ్యారేజ్ సుబ్బీస్ డెత్ యానివర్సరీ What? ఇంగ్లీష్లో మాట్లాడమంటావు మాట్లాడితే అర్థం కాదు ఏం మాట్లాడుతున్నావు? ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చినట్టు చచ్చిపోయే వాడి చేత ఫామ్ ఫిలప్ చేయాలని రూల్ పెట్టారు కదా అది అంత అవసరం అని Just get out. ఎందుకు గెట్ అవుట్ అండి ఏం స్వామి నువ్వు తిను Please get out. ఏమండో మనం టాప్లో వచ్చాం పైగా ఫీజు కూడా కట్టాం ఎందుకు వెళ్ళాలి నువ్వు తిను All right. Fine. అతను క్లాస్ నుంచి బయటికి వెళ్ళకపోతే ఈ సంవత్సరం ఒక్క అనాటమీ క్లాస్ కూడా జరగదు. శంకర్ అంత సీన్ చేయదు ప్లీజ్ వెళ్ళిపో ప్లీజ్ ప్లీజ్ శంకర్ ప్లీజ్ శంకర్ ప్లీజ్ శంకర్ ప్లీజ్ సరే సరే వెళ్తాను నా గురించి వేణుకు పరిశాన్ చేస్తావు నువ్వు వీళ్ళకి పాఠాలు సరిగ్గా చెప్పు స్వామి నువ్వు బాగా నేర్చుకుని రూమ్కి వచ్చి నాకు చెప్పు సరేనా సారీ పిల్ల ఇంకా మాయా ఎందుకు టెన్షన్ పడతావు ఇదో ఈ పప్పులు తిని బెల్లం ముక్క నోట్లో వేసుకో పైచి రూపోద్ది ఏంటి మాయ బిగిసిపోయావు నమ్మకం లేదా Get out. వద్దా సరే రే ఏటీఎం ఇప్పుడే ఆ లింగం గాడి ఫ్యూజ్ లాగేశా ఆ బీపీ గాడికి ఎక్కడో కాలింది దాంతో మనల్ని క్లాస్లోంచి గెట్ అవుట్ అన్నాడు బయటకు వచ్చేసాం దెబ్బ మొహం బాడిపోయిందిరా లింగమ్మాయికి ఎందుకు అలా అరుస్తున్నావు? ఆ లింగం గాడు లేడు అదే డాక్టర్ రామలింగేశ్వరరావు బయటికి పొమ్మన్నాడు ఏంలే మనం క్లాస్లో టాప్ వచ్చాం కదా కుళ్ళిపోయి ఏడుస్తున్నాడు ఈ అబ్బా గోటంగాడు ఎందుకు అస్తమానం ఆయన్ని మర్యాద లేకుండా మాట్లాడతావు? ఆయన ఈ కాలేజ్ మొత్తానికి హెడ్ తెలుసా? హెడ్డా కాదు గుడ్డా బాలేవరే మీరు వీడు కూతురు పెద్ద యూసెస్ అని బాబు దొరకాలు చెప్తాను మధ్యలో ఆయన కూతురు ఏం చేసింది? ఏం చేసిందా చాలా బ్యాడ్ చేసిందండి చిన్న హెల్ప్ చేయవే అని రిక్వెస్ట్ చేశానండి మొత్తం తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్పేసింది ఆ లింగంగాడు నా ముందే మా అమ్మా నాన్నని అవమానించాడండి ఫస్ట్ టైం అండి మా నాన్న కళ్ళలో నీళ్ళు చూశాను వీడిని విడిచిపెట్టను అరే ఏంటండి మీరు టెన్షన్ అయిపోతారేంటి మీరు కూల్గా ఉండండి వెళ్ళి పని చూసుకోండి హలో అరే లైన్లో ఉన్నావా మన ఫ్రెండ్ రా సనైట అని బెలవడి అలాంటిదే లేదు రే ఆ లింగాడి పని అప్పుడేమైందిరా వాడి ఇంకా ముందుంది వాడి ఇస్తాగా స్టెప్ బై స్టెప్ సి అంకుల్ Vulture eating 100 buffaloes. One cyclone. Finish. How is it? అరే అన్న ఇంగ్లీష్ మాట్లాడిండు ఏమన్నాడు? వైచర్ అంటే రాబం బఫెలోస్ అంటే గుడ్లు సైక్లోన్ అంటే తుఫాన్ అండర్స్టూడ్ 100 గొడ్డం తిన్న రాబందుకు గాలివానకు చస్తుంది అన్నాడు ఆ వల్చర్ ఎవరు? You vulture, I cyclone. అన్నా